హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రయాంగిల్స్ క్లాస్ 10th చాప్టర్ 6 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే సిమిలర్ ఫిగర్స్ హ్యావ్ సేమ్ షేప్ అన్నారు. అలాగే సెకండ్ వన్ కాంగ్రూయెంట్ ఫిగర్స్ హ్యావ్ సేమ్ షేప్ అండ్ సైజ్ అని ఇచ్చారు. థర్డ్ వన్ టూ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి మూడు కూడా ట్రూనే. సో ఆప్షన్ 3 1, 2, 3 ఓన్లీ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ చూడండి, ఆల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అనేది ఫాల్స్ అవుతుంది. అమాంగ్ ద ఫాలోయింగ్ ద ఫిగర్స్ ఆల్వేస్ సిమిలర్ అన్నారు. ఆప్షన్ 1 2 లైన్ సెగ్మెంట్స్, ఆప్షన్ 2 2 సర్కిల్స్, ఆప్షన్ 3 2 స్క్వేర్స్ అని ఇచ్చారు. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఆల్ ఈక్వలేట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నారమ్మా. ఆల్ ఈక్వలేట్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, అనదర్ నేమ్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఈజ్ థేల్స్ థియరమ్. థేల్స్ థియరాన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అంటారు, ఇది ట్రూ అవుతుంది. సింబల్ ఫర్ ఈ సిమిలర్ టు అనేది ఇదే, సో ఇది కూడా ట్రూ అవుతుంది. ఫోర్త్ వన్, టూ పాలిగన్స్ ఆఫ్ ది సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ ఏరియాస్ ఆర్ ఈక్వల్ అన్నారు. ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రూయంట్ అయితే వాటి ఏరియా అనేది ఈక్వల్ అవుతుంది. అవి కాంగ్రూయంట్ అవ్వాలంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. కానీ ఇక్కడ జస్ట్ సైడ్స్ అనే ఇచ్చారు, సైడ్స్ సిమిలర్ అని అన్నారు కాబట్టి ఇదే ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ నాట్ ట్రూ. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ ఇఫ్ XY ఐడెంటికల్ ఈక్వల్ టు YZ ఐడెంటికల్ ఈక్వల్ టు ZX దెన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నారు. చూడండి, XY YZ ZX ఈక్వల్ అంటే XYZ అనేది ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్గా ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ కూడా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR then AB is to PQ equal to BC is to QR equal to AC is to PR అవుతుంది. ఓకేనా, వీటిలో ఏదున్నా రైటే. BC is to QR ఉందా, లేదు. AC is to PR ఉందా, ఇక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అండ్ యాంగిల్ A 50 degrees, యాంగిల్ B 60, దెన్ యాంగిల్ F 70 అన్నారు. ఇక్కడ A 50 B 60 అయితే యాంగిల్ C అనేది 70 అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కాబట్టి. యాంగిల్ C అనేది యాంగిల్ Fకి ఈక్వల్ కాబట్టి యాంగిల్ F కూడా 70. సో ఇది ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్, ఇఫ్ AB is to ZY ఈక్వల్ టు BC is to XY ఈక్వల్ టు AC is to XZ దెన్ ABC సిమిలర్ టు XYZ అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, ఇక్కడ AB ప్లేస్లో ZY ఉంది. ఇంకా రాని లెటర్ ఏంటి, C కదా. C ప్లేస్లో X ఉంటుంది, అంటే ABC అంటే ZYX రావాలి. కానీ ఇక్కడ ఏముంది, XYZ అని ఉంది. ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా ZYX అని రావాలి. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది నాట్ ట్రూ అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ DF అండ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 130 దెన్ యాంగిల్ F అనేది 50 అన్నారు. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 130 అంటే యాంగిల్ C అనేది 180 మైనస్ 130 అంటే 50 వస్తుంది. యాంగిల్ C 50 అంటే యాంగిల్ F కూడా 50 అవుతుంది. కాబట్టి ఇది ట్రూనే. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అండ్ యాంగిల్ A ఈక్వల్ టు 50 degree దెన్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R 130 degree అన్నారు. యాంగిల్ A అనేది 50 అయితే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C అనేది 130 అవుతుంది. సో యాంగిల్ B యాంగిల్ C అనేవి Qకి Rకి సిమిలర్ కాబట్టి యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R అనేది 130 అవుతుంది. కాబట్టి ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ దెన్ రైట్ యాంగిల్ ఎట్ అన్నారు. చూడమ్మా, ఒక్క సైడ్ ఈక్వల్కి ఒక వైపు ఏదైతే ఉంటుందో, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడే ఇది పాసిబుల్. AC ఉంది కదా, AC స్క్వేర్ ఉంది కదా, అంటే ACకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ B కాబట్టి యాంగిల్ B అనేది రైట్ యాంగిల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ BC స్క్వేర్ ఉంటే A అనేది రైట్ యాంగిల్. ఓకేనా, AB ఉంటే C అనేది రైట్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్
two sides in distinct points, then the other two sides are divided in the same ratio in the statement of dash theorem అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అమ్మా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ సి దెన్ ఏబి స్క్వేర్ అన్నారు. ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా. సో చూడండి, ఏబిసి, సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏబి స్క్వేర్ ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఐసోసెల్స్ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఈ సైడు ఈక్వల్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏబి స్క్వేర్ అనేది హైపోటెనస్ కాబట్టి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ కాబట్టి 2ac స్క్వేర్ అన్న ఉండాలి, లేదా 2bc స్క్వేర్ అన్న ఉండాలి. 2ac స్క్వేర్ ఇక్కడ ఉంది చూడండి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డాష్ టైమ్స్ టు ఇట్స్ సైడ్ అని చెప్పి ఇచ్చారు. స్క్వేర్లో డయాగ్నల్ అనేది సైడ్కి √2 టైమ్స్ ఉంటుందమ్మా. ఓకే, డయాగ్నల్ అంటే a√2 అనమాట ఫార్ములా. సో ఇక్కడ √2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ LM, ఇది LM ప్యారలల్ టు CB, అలాగే LN ప్యారలల్ టు CD, దెన్ అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి ఏమవుతుందంటే ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్ కాబట్టి AM/MB ఈక్వల్ టు AL/LC అవుతుంది. ఇక్కడ ఉంది అది, ఇది రైటే. నెక్స్ట్ వచ్చేసి AN/ND ఈక్వల్ టు AL/LC అవుతుంది. అది ఇక్కడ ఉంది, ఇది కూడా రైటే. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, AM/MB ఈక్వల్ టు AN/ND. ఓకే, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్ కాబట్టి AM/MB అనేది AN/NDకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ మూడు రైటే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇఫ్ యాంగిల్ ADE ఈక్వల్ టు యాంగిల్ ABC, ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్ అట, దెన్ CE అన్నారు. ఈ యాంగిల్కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు AD/DB, అంటే ఈ రెండు ప్యారల్ అయితేనే కదా ఈక్వల్ అయ్యేది. కాబట్టి AD/DB ఈక్వల్ టు AE/EC అవుతుంది. ఇది 2 అమ్మ, ఇది 3. నెక్స్ట్ AE వచ్చేసి 3, EC అనేది తెలియదు. సో దట్ ఇంప్లైస్ EC ఈక్వల్ టు 3 × 3/2 అంటే 9/2. 9/2 అనేది ఇక్కడ ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ PQR, AB 3.6 cm, PQ 2.4 cm అండ్ AC ఈక్వల్ టు 8.1 cm, దెన్ PR అని చెప్పి అడిగాడు. చూడండి ఇక్కడ మనం AB ప్లేస్లో PQ ఉంది కాబట్టి AB/PQ ఈక్వల్ టు BC/QR ఈక్వల్ టు AC/PR అవుతుంది. ఎందుకని, ఇవి సిమిలర్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఇచ్చింది AB ఇచ్చారు, ఎంత ఇచ్చారు 3.6, PQ కూడా ఇచ్చారు 2.4, AC 8.1 ఇచ్చారు. ఇక్కడ దీనికి ఈక్వల్ చేయాలి మనం. PR అనేది తెలియదు, 12 3s 12 2s. సో PR ఈక్వల్ టు 8.1 × 2/3, 3 1s 3 2.7s. సో 5.4 వస్తుంది. 5.4 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్రయాంగిల్ ABC PQ ప్యారలల్ టు AB, P/QR ఆన్ BC అండ్ CA రెస్పెక్టివ్లీ, if CQ is to QA ఈక్వల్ టు 1:3 అండ్ CP ఈక్వల్ టు 4 cm, దెన్ BC ఈక్వల్ టు -cm అని చెప్పి అడిగారు. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇది వచ్చేసి AB, ఇదేమో CM. ఇక్కడ PQ అనేది ABకి ప్యారలల్గా ఉంది. ఇక్కడ P అనేది ఎక్కడుంది చూడమ్మా. CQ is to QA 1:3 అన్నారు. అంటే ఇది Q తీసుకోవాలి, ఇది P తీసుకోవాలి. రైట్, ఇది Q, ఇది P అమ్మ. CQ is to QA 1:3 అన్నారు. ఇది 1, ఇది 3. అలాగే CP అనేది 4 ఇచ్చారు. అయితే ఏం కనుక్కోమన్నారు, BC కనుక్కోమన్నారు. ఇలా కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే CA/CB రాసుకోవాలి. CA/CB ఈక్వల్ టు CP/CB అని రాసుకుంటాం. CA ఎంత 1, CB అంటే 1 + 3, CP అంటే 4/CB. క్రాస్ మల్టిప్లై చేస్తే CB 1s CB
4 ఇంటూ 1 ప్లస్ 3 ఏమైంది 4 4 4 ఎంత వస్తుందమ్మా 16 వస్తుంది. కాబట్టి బీసీ అనేది 16 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ వర్టికల్ స్టిక్ 6 cm long casts a shadow 12 cm long on the ground. At the same time, a pole casts a shadow 72 cm long on the ground. The height of the pole అన్నారు. చూడండి ఫస్ట్ ఇక్కడ 6 cm లాంగ్ స్టిక్ ఉందమ్మా, ఇది 6 cm, దాని షాడో ఇది 12 cm అవుతుంది. సో వీటిని జాయిన్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక పోల్ ఉంది, ఆ పోల్ యొక్క షాడో ఇది. అయితే ఆ పోల్ యొక్క షాడో ఇచ్చారు 72 cm అని. పోల్ హైట్ మనం కనుక్కోవాలి, ఇది ఎక్స్ అని చెప్పి అనుకోండి. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే ఇది బై ఇది వేయండి, లేదంటే ఈ పెద్ద భుజం తీసుకోండి. ఎక్స్ బై ఇది ఎంతమ్మా 6 ఈక్వల్ టు ఈ సైడ్ ఎంతమ్మా 72 బై కరస్పాండింగ్ సైడ్ 12 1s 12 6s. సో ఎక్స్ ఈక్వల్ టు 6 ఇంటూ 6, ఎక్స్ ఈక్వల్ టు 36. కాబట్టి హైట్ ఎంత వస్తుందమ్మా 36 cm వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ డిఈ ప్యారలల్ టు బీసీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. చూడండి ఇక్కడ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనే ఫార్ములా రాద్దాం. సో ఏడి అంటే 2x మైనస్ 1 బై డిబి అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏఈ అంటే ఎక్స్ ప్లస్ 4 బై ఈసీ అంటే ఎక్స్ ప్లస్ 3. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇటు మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. సో ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది 5x అవుతుందమ్మా, ఇది కూడా 5xే, మైనస్ 5x అయింది. ఇక్కడ మైనస్ 3 ఉంది, ఈ ప్లస్ 4 ఇటు వస్తే మైనస్ 4, ఈ 5x క్యాన్సిల్ అయిపోతాయి. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7 అంటే ఎక్స్ వచ్చేసి √7 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నారు. చూడండి ఇక్కడ ఎక్స్ అనేది ఉందమ్మా, ఇది సైడ్, ఈ ఎక్స్ పీక్యూ కనుక్కోవాలి, పీక్యూ సైడ్ రావాలి. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఇది 3 అని ఇచ్చారు, ఇది కూడా 3 అని ఇచ్చారు. ఇప్పుడు ఇది 70 ఇటు 110 అని ఇచ్చారంటే ఇప్పుడు ఇది లీనియర్ పేర్ కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 70 ఉంటుంది. అంటే ఇవి రెండు ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇది 70 అయితే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అవుతాయి. అలాగే ఇటు 3 ఉంది కాబట్టి ఇది మిడ్ పాయింట్, కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ థియరం అప్లై చేయొచ్చు. అంటే ఏబీలో ఇది ఆఫ్ ఉంటుంది, ఏబీలో పీక్యూ అనేది ఆఫ్ ఉంటుంది, అంటే పీక్యూ ఈక్వల్ టు ఏబీ బై 2 అవుతుంది. సో ఇక్కడ ఏబీ అనేది ఎంత 5/2, 5/2 అంటే ఎంత వస్తుందమ్మా 2.5 cm వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇదేమో 5, ఇది 15. ఒకవేళ ఇది 5 అయ్యి ఇది 10 ఉన్నట్లయితే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 అయ్యేది, ఓకేనా? ఎందుకంటే ఇది కరెక్ట్గా దీనికి డబుల్ ఉంది కాబట్టి అప్పుడు మిడ్ పాయింట్ థియరం అప్లై చేసేవాళ్ళం. కానీ ఇక్కడ జస్ట్ సింబల్స్ ఇచ్చాడు, అంటే పీక్యూ అనేది బీసీకి ప్యారలల్ అని మాత్రమే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం దేన్ని అప్లై చేయొచ్చు అంటే పీక్యూ బై, అంటే ఈ సైడ్ బై బీసీ, పీక్యూ బై బీసీ ఈక్వల్ టు అలాగే ఏక్యూ బై ఏసీ అనేటువంటి ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు, ఏక్యూ బై ఏసీ అనే ఫార్ములా. సో పీక్యూ 5, బీసీ అనేది 15, ఏక్యూ అనేది 4, ఏసీ వచ్చేసి 4 + x, 5 1s 5 3s, క్రాస్ మల్టిప్లై చేయండి. 4 + x ఈక్వల్ టు 4 3s ఎంతమ్మా 12. సో x ఈక్వల్ టు 12 - 4 అంటే 8 వస్తుంది, 8 cm. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ అన్నారు. ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ అయినాయి అంటే అవి ఏమవుతాయని కాంగ్రుయెంట్ అవుతాయి అని అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సిమిలర్ అన్నారు కాబట్టి కాంగ్రుయెంట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏబీ ప్యారలల్ టు సిడి అండ్ ఓఏ ఈక్వల్ టు x + 5, ఓసి ఈక్వల్ టు x + 3, ఓబి ఈక్వల్ టు x - 1, ఓడి ఈక్వల్ టు x - 2, దెన్ x అన్నాడు. ఓకే, ఏసీ అనేది ఒక డయాగ్నల్, బీడి అనేది ఒక డయాగ్నల్. సో దీన్ని సింపుల్గా ఎలా చేస్తాం చూడండి, ఏఓ బై ఓసి ఈక్వల్ టు అలాగే బీఓ బై ఓడి, ఇది ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఏఓ ఎంతమ్మా
ఎక్స్ ప్లస్ 5, ఓసి ఎంత ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు బీఓ ఎంత ఎక్స్ మైనస్ 1. ఓకే, ఓడి వచ్చేసి ఎక్స్ మైనస్ 2. సో వీటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2x ప్లస్ 10 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ 3. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5x మైనస్ 2x ఎంతమ్మా 3x ప్లస్ 10 ఈక్వల్ టు ఇక్కడ 3x మైనస్ x ఎంత 2x మైనస్ 3. ఓకే, 3x ఈ ప్లస్ 2x ఇటు వస్తే మైనస్ 2x అవుతుంది. చూడమ్మా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉండాలి, అంటే ఇది మైనస్ 10 అమ్మ. సో ఇక మైనస్ 3 మైనస్ 10 ఇటు వస్తే ప్లస్ 10. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 10 అంటే 7. సో 7 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ సచ్ దట్ డిఈ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, ఈఎఫ్ ఈక్వల్ 2 సెంటీమీటర్, డిఎఫ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్, బీసీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఏబీసీ అనేది డిఈఎఫ్కి సిమిలర్గా ఉంది. అంటే ఏమి అర్థం, ఏబీ బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబీ బై మనకి ఇచ్చిన మెజర్మెంట్స్, డిఈ ఇచ్చారు 3 అని, బీసీ 4 అని ఇచ్చారు, ఈఎఫ్ వచ్చేసి 2 ఇచ్చారు, ఏసీ వచ్చేసి తెలియదు, డిఎఫ్ వచ్చేసి 2.5. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 4/2 అంటే 2 కదా. సో ఏబీ బై 3 అనేది 2, అంటే ఏబీ ఎంత వస్తుంది 6 వస్తుంది. అలాగే ఇక్కడ 4/2 అంటే 2 కదా, ఏసీ బై 2.5 అంటే ఏసీ ఎంత వస్తుంది 2.5, 2s ఎంతమ్మా 5 అవుతుంది. ఏబీ తెలిసింది, ఏసీ తెలిసింది, బీసీ ఇచ్చారు కదా ఆల్రెడీ. సో ఇక్కడ పెరిమీటర్ అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఏబీసీ పెరిమీటర్ కాబట్టి. సో ఏబీ వచ్చేసి 6, బీసీ వచ్చేసి 4 ఇచ్చారు, ఏసీ ఏమో 5 వచ్చింది. మొత్తం ఎంతమ్మా 15. ఓకే, ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్. 15 సెంటీమీటర్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ such that AB 9.1 centimeter and DE 6.5 centimeter. If the perimeter of triangle DEF is 25 centimeter, then the perimeter of triangle ABC is అని అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పెరిమీటర్ ఆఫ్ ఏబీసీ బై పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ అవుతుంది. ఏబీ బై డిఈ అవుతుంది. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏబీసీ మనకి తెలియదు, అలాగే పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్ తెలుసు 25. ఏబీ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా 9.1, డిఈ వచ్చేసి 6.5 ఇచ్చారు. 13 7s 13 5s. ఓకే, ఇక్కడ 1.3 7s 1.3 5s. సో 5 1s 5 5s కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ఏబీసీ అంటే 7 ఇంటూ 5, 7 5s ఎంతమ్మా 35 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, ఇక్కడ వైకి కరస్పాండింగ్ సైడ్ వచ్చేసి 4 కాబట్టి y/4 ఈక్వల్ టు, అలాగే ఎక్స్ కరస్పాండింగ్ సైడ్ వచ్చేసి 5. సో మిడిల్ రాసుకుందాం మనం. 4.5కి కరస్పాండింగ్ సైడ్ 3, అలాగే ఈక్వల్ ఎక్స్కి కరస్పాండింగ్ సైడ్ 5, x/5. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో y/4 ఈక్వల్ టు 4.5/3 అంటే 1.5. సో y ఈక్వల్ టు 4 ఇంటూ 1.5 అంటే 6 వస్తుంది. తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 4.5/3 అంటే 1.5 ఈక్వల్ టు x/5. సో x ఈక్వల్ టు 7.5 వస్తుంది. సో ఇప్పుడు x ప్లస్ y చేసామంటే 6 ప్లస్ 7.5 13.5. సో x ప్లస్ y ఈక్వల్ టు 13.5 అనేది xకి వైకి ఉన్నటువంటి రిలేషన్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అడిగారు. ఆప్షన్ 1 చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ 27 సెంటీమీటర్ హూ సైడ్ ఈజ్ 9 సెంటీమీటర్ అన్నారు. సైడ్ 9 అయితే పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేట్ ట్రయాంగిల్ 9 3s 27 అవుతుంది. కాబట్టి ఇదేంటి ట్రూ అవుతుంది. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16√2 సెంటీమీటర్ దెన్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. ఇక్కడ a√2 అనేది 16√2 ఇచ్చారు. √2 క్యాన్సిల్ అయితే a16 వచ్చింది. ఇక్కడ ఏమడిగారు, పెరిమీటర్ అడిగారు. సో పెరిమీటర్ అంటే 4a కదా. సో 4 ఇంటూ 16 ఎంత 64 కదా.
సో ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, యాంగిల్ ఏ 40, యాంగిల్ ఈ 50, దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ ఐసోసెల్స్ అన్నారు. ఇక్కడ ఏ 40 ఈ 50 అన్నారు. ఏ అనేది డికి సిమిలర్, ఈ అనేది 50 ఇచ్చారు. సో డి 40 అవుతుంది, ఈ 50 అవుతుంది. అంటే ఎఫ్ ఎంత అయింది? 90 అయింది. అంటే ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 అయితే అది ఏమైద్దమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. కాబట్టి టూ సిమిలర్ కాబట్టి టూ ఏమవ్వాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఐసోసెల్స్ అని ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఉండాల్సి ఉంటాయి. కాబట్టి ఇదేమైంది? ఫాల్స్ అవుతుంది. సో నాట్ ట్రూ అనేది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 7√2 సెంటీమీటర్, దెన్ ఇట్స్ ఏరియా అన్నారు. సో ఇక్కడ డయాగ్నల్ ఫార్ములా ఏ√2 అనే 7√2 ఇచ్చారు, అంటే A7. ఏరియా అంటే 7² అంటే ఎంత వస్తుందమ్మా? 49. కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ వన్ రైటే అంటే ట్రూ అనమాట, కానీ ఇక్కడ అడిగింది నాట్ ట్రూ కాబట్టి ఆప్షన్ 3 రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ టూ ట్రయాంగిల్స్ సచ్ దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, దెన్ వీ కెన్ రైట్ అన్నాడు. ఏ అనేది ఈకి సిమిలర్, బి అనేది ఎఫ్కి సిమిలర్. కాబట్టి యాంగిల్ సి అనేది దేనికి సిమిలరు? యాంగిల్ డికి సిమిలర్ అవుతుంది, ఎందుకంటే అవే కాబట్టి మిగిలింది. కాబట్టి ఏబిసి ప్లేస్లో ఏముండాలి? ఈఎఫ్డి ఉండాలి. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈఎఫ్డి ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బై విచ్ క్రిటీరియన్ ఆన్ సిమిలారిటీ ద ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఆర్ సిమిలర్ అన్నారు. చూడండి ఇవి రెండు ప్యారలల్ అని సింబల్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ యాంగిల్ ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఈ యాంగిల్ ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఈ రెండు ఏమవుతాయి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏ కాబట్టి ట్రిపుల్ ఏ సిమిలారిటీ క్రైటీరియా వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి, డిఈ ప్యారలల్ టు బీసీ, ఏఈ ఈక్వల్ టు ఏ యూనిట్స్, ఈసీ ఈక్వల్ టు బి యూనిట్స్, డిఈ ఈక్వల్ టు ఎక్స్ యూనిట్స్ అండ్ బీసీ ఈక్వల్ టు వై యూనిట్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఇలా ఉన్నప్పుడు మనం చాలా సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాము. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏ బై ఏమవుతుందంటే ఈ రెండింటి మొత్తం ఏ బై ఏ ప్లస్ బి. సో ఎక్స్ ఈక్వల్ టు ఈ వై నాటి తీసుకెళ్తే ఏవై బై ఏ ప్లస్ బి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏవై బై ఏ ప్లస్ బి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ హెచ్ ఈజ్ ఏ ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ ఇట్స్ ఏరియా ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ హెచ్ అనేది ఆల్టిట్యూడ్ అనే ఇచ్చారు ఈక్వలేట్ ట్రయాంగిల్లో. సో ఈక్వలేట్ ట్రయాంగిల్ హైట్కి ఫార్ములా హెచ్ ఈక్వల్ టు √3/2a. దాని నుంచి ఏ ఏమైంది? 2h/√3 అవుతుంది. అప్పుడు ఏరియా అంటే √3/4a² కదా. ఏ అంటే 2h/√3 కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. √3 క్యాన్సిల్, 2 2s 4 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. సో h² వస్తుంది. h² అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి ఏబి 4 సెంటీమీటర్, దెన్ AC² + BD² అన్నారు. AC² + BD² అయినప్పుడు అది 4AB² ఈక్వల్ అవుతుంది. సో 4 ఇంటూ ఏబి అనేది 4 కాబట్టి 4 × 4² అమ్మ. సో 4² అంటే 16, 4 16s వచ్చే 64 కాబట్టి 64 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2 poles ఆఫ్ హైట్ 6 meter and 11 meter స్టాండ్ ఆన్ ఏ ప్లేన్ గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈజ్ 12 meter, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్ అన్నాడు. చూడమ్మా ఇక్కడ 2 poles ఉన్నాయి. ఇది ఒక పోలు, ఇది ఇంకొక పోలు, పెద్ద పోలు. ఇవి రెండు 12 meters డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, అప్పుడు ఇది కూడా ఏమైంది? 12 meters. ఇది 6 meters. ఈ రెండో పోల్ వచ్చేసి 11 meters. ఇది 11 meter పోల్ అనమాట. సో ఇంతవరకు 6 కాబట్టి ఈ కొద్ది కూడా ఏమైంది? 6 అంటే ఇదేమైంది? 5 అయింది. సో ఇప్పుడు ఈ టాప్స్ మధ్య డిస్టెన్స్ అడిగారు, ఈ డిస్టెన్స్ అడిగారు. ఇది ఒక రైట్ ట్రయాంగిల్ అనమాట, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 5 ఇది 12 అయితే పైథాగోరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇక్కడ 13 అవుతుంది. కాబట్టి 13 meters అమ్మ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ ఏడి ఈజ్ టు డిబి ఈక్వల్ టు 5:4 అమ్మ. అలాగే దెన్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ట్రయాంగిల్ సిఎఫ్బి అన్నారు. ఇక్కడ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ట్రయాంగిల్ సిఎఫ్బి ఏమవుతుందంటే AD/AB² అవుతుంది. ఏడి ఎంతమ్మా? 5, ఏబి వచ్చేసి 5 + 4 9.
సో 5/9 హోల్ స్క్వేర్ అంటే 25/81 అంటే చూడండి ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 52 సెంటీమీటర్. ఇఫ్ ఇట్స్ వన్ డయాగ్నల్ ఈజ్ 24 సెంటీమీటర్, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ అదర్ డయాగ్నల్ అన్నారు. ఇక్కడ రాంబస్ యొక్క పెరిమీటర్ 52 ఇచ్చారు. అంటే రాంబస్ సైడ్ ఏమైంది బై 4 వేయాలి, అంటే 13 సెంటీమీటర్స్ వచ్చే సైడ్ అవుతుంది. సో రాంబస్ సైడ్ అనేది 13 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు, లెంత్ ఆఫ్ ఇట్స్ అదర్ డయాగ్నల్ అన్నారు. ఇక్కడ డయాగ్నల్ ఒకటి ఏమి ఇచ్చారమ్మా 24 ఇచ్చారు. సో ఇప్పుడు రాంబస్ ఇలా ఉంది, ఓకేనా. సైడ్ ఎంత వచ్చింది 13, ఇది 24 కాబట్టి 12 వేస్తాం. ఓకే, ఇది 12 13 కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఇదేమైందంటే సైడు పైథాగోరస్ ట్రిప్లెట్ ప్రకారం 5 అయింది. ఎందుకంటే 13² - 12² సైడ్ స్క్వేర్, అంటే 169 - 144 సైడ్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ అనేది 25, సైడ్ అంటే √25 అంటే 5 వస్తుంది. 5 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. 2 కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అని ఇచ్చారు, ఇది ట్రూనే. నెక్స్ట్, సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. సిమిలర్ ఫిగర్స్ అన్నీ కాంగ్రుయెంట్ కావాల్సిన అవసరం లేదు, ఇది కూడా ట్రూనే. 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, ఇది కూడా ట్రూనే. లాస్ట్ వన్ చూడండి, ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. 2 సర్కిల్స్ విత్ ఈక్వల్ రేడియై ఆర్ కాంగ్రుయెంట్ అన్నారు. 2 సర్కిల్స్కి ఈక్వల్ రేడియస్ ఉంటే అవి కాంగ్రుయెంట్ అవుతాయి, ఇది ట్రూనే. అలాగే 2 స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అన్నారు, ఇది కూడా ట్రూనే. అలాగే 2 రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, ఇది కూడా ట్రూనే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, ఇఫ్ ఏబి ఈక్వల్ టు 6, బీసీ ఈక్వల్ టు 4, ఏసీ ఈక్వల్ టు 8 అండ్ పిఆర్ ఈక్వల్ టు 6, దెన్ పీక్యూ ప్లస్ క్యూఆర్ అన్నాడు. చూడండి మనకి ఫార్ములా తెలుసు కదమ్మా, ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో ఇప్పుడు మనకి ఏబి తెలుసు ఎంత 6, పీక్యూ తెలియదు, బీసీ ఎంత 4, క్యూఆర్ ఎంత తెలియదు, ఏసీ ఎంతమ్మా 8, పిఆర్ ఎంత 6. సో ఫస్ట్ దీనికి ఈక్వల్ చేద్దాం. 6 బై పీక్యూ ఈక్వల్ టు, ఇది 2 4s 2 3s కాబట్టి 4/3 అవుతుంది. దాని నుంచి పీక్యూ ఏమైంది, పీక్యూ వెళ్తే 6 × 3/4, సో 18/4. 18/4 అంటే 4 4 16 4 5s కాబట్టి 4.5 వస్తుంది. అలాగే ఈసారి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే క్యూఆర్ వచ్చేసి ఏమైందంటే, క్యూఆర్ వచ్చేసి ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోయేటప్పుడు క్యూఆర్ వచ్చేసి 3 వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది పీక్యూ ప్లస్ క్యూఆర్ కదా. సో 4.5 + 3 ఎంత వస్తుందమ్మా 7.5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అండ్ యాంగిల్ X 30 డిగ్రీ, యాంగిల్ Q 50 డిగ్రీ, దెన్ యాంగిల్ Z అన్నారు. ఇక్కడ P అనేది Xకి ఈక్వల్ కాబట్టి P అనేది కూడా 30 అవుతుంది. Q 50 ఇచ్చారు కాబట్టి Y కూడా 50 అవుతుంది. సో Y 50 X 30 కాబట్టి Z ఏమైంది 180 మైనస్ ఎంతమ్మా ఈ 50 + 30, 180 - 50 + 30 అంటే 80. సో 180 - 80 ఎంత 100. అలాగే ఇదే జడ్ యాంగిల్ ఆర్ కూడా ఈక్వల్ అయింది, అంటే 100 డిగ్రీ రైటే, యాంగిల్ ఆర్ కూడా రైటే. కాబట్టి బోత్ 1 and 2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ట్రయాంగిల్ KLM ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ఇఫ్ KL బై PQ ఈక్వల్ టు 2/3, దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ KLM ఇస్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి సైడ్స్ స్క్వేర్ చేస్తాం, అంటే 2/3 హోల్ స్క్వేర్ చేస్తాం. 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9 అంటే 4:9 వస్తుంది. 4:9 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ అన్నాడు. రాంబస్లో డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే 90 degrees తోటి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్, ఎందుకంటే అవి పర్పెండిక్యులర్ బైసెక్ట్ కాబట్టి. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ, దెన్ యాంగిల్ C 60, యాంగిల్ B 75, దెన్ యాంగిల్ Z అన్నారు. చూడండి ఇక్కడ యాంగిల్ C అనేది యాంగిల్ Zకి ఈక్వల్. ఆల్రెడీ యాంగిల్ C 60 ఇచ్చారు కదా,
కాబట్టి యాంగిల్ జెడ్ కూడా ఎంత 16 సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ట్రెపీజియం ఏబిసిడి ఏబి ప్యారలల్ టు సిడి అంటే డిసి, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏ నాన్ ప్యారలల్ సైడ్స్. ఓకేనా, ఏడి అండ్ బీసీ వీటి మీద ఈఎఫ్ అనేవి ఉన్నాయి. సచ్ దట్ ఈఎఫ్ ప్యారలల్ టు ఏబి, ఈఎఫ్ అనేది ఏబికి ప్యారలల్గా ఉంది కాబట్టి దెన్ ఏఈ బై ఈడి అన్నారు. ఏఈ అంటే ఇది ఏఈ బై ఈడి అని అడిగారు. సో ఇక్కడ మనం థీరం అప్లై చేస్తే ఏఈ బై ఈడి అనేది ఏఈ బై ఈడి ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, ఏజీ బై జీసీ వస్తుంది. ఏజీ బై జీసీ వస్తుంది. ఇదే రూల్ ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏజీ బై జీసీ అనేది బిఎఫ్ బై ఎఫ్సికి ఈక్వల్ అవుతుంది. బిఎఫ్ బై ఎఫ్సికి ఈక్వల్ అవుతుంది. సో ఏఈ బై ఈడి ఈక్వల్ టు ఏజీ బై జీసీ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. ఇక్కడ ఉంది చూడమ్మా బిఎఫ్ బై ఎఫ్సి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.